शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। రవి గోచారము అత్యంత ప్రాధాన్యతను సంచరించుకున్నటువంటి సంచారము. అంటే సూర్య భగవానుడి యొక్క సంచారము ఏ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు, తదనుగుణంగా ఏ స్థానంలోకి వెళుతూ ఉన్నాడు ద్వాదశ రాశుల వారికి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకొని తద్వారా ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి, ఎలాంటి ఫలితాలు ఈ రాశులలో జన్మించినటువంటి వారికి కలుగుతాయి అనేటువంటి విషయం తెలుసుకుందాం. 16 జూలై 2026 రాత్రి 11:38 నుండి 17 ఆగస్టు 2026 ఉదయం 7:58 మధ్యకాలంలో సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కర్కాటక రాశి సూర్య భగవానుడికి మిత్రక్షేత్రం అవుతుంది. అంటే సూర్యుడు మిత్రస్థానంలో మిత్రక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ సంచారము 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఏ కార్నర్స్లో మనకు మంచి ఫలితాలు ఉంటాయి, ఏ విషయాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. మకర రాశి వారికి రవి గోచారము అంటే సూర్య భగవానుడు 16 జూలై నుండి 17 ఆగస్టు మధ్యకాలంలో మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ సంచారము మకర రాశి జాతకులకు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే సప్తమ స్థానంలో సంచారం అన్నమాట. సప్తమ స్థానము గోచార రీత్యా ప్రతికూలం. మకర రాశి అధిపతి శని సూర్యులు కూడాను శత్రువులు. సప్తమ స్థానం కూడాను ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కనుక ఈ సంచారం మూలకంగా మకర రాశి జాతకులకు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు ప్రధానంగా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే రహస్యంగా మన పార్ట్నర్కి తెలియకుండా మన నిర్ణయాలు తీసుకోవడం మూలకంగా కొన్ని ఇబ్బందులను మీరు ఫేస్ చేస్తారు. ఇకపోతే పారదర్శకంగా ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఈ సమయం లోపల ఓపెన్గా ఉండాలి, ముఖ్యంగా వ్యాపారస్తులు. ఇకపోతే ఉద్యోగంలో పబ్లిక్తో సంబంధం ఉన్నటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొంత కలిసి వస్తుంది వాళ్ళకి. అయితే మీరు పనులు పూర్తి చేయడంపై మనస్సు నిలపండి, ఏకాగ్రతతో ఉండండి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఆర్థిక లావాదేవీల విషయంలో మట్టుకు కొంత జాగ్రత్త వహించండి. తొందరపాటుతో తీసుకునేటువంటి నిర్ణయాల్లో కొంత మీకు అనర్థము ఈ సమయంలో ఉంది. కాబట్టి తొందరపాటుకు దూరంగా ఉండండి. కూలంకషంగా ఆ విషయం గురించి తెలుసుకున్న తర్వాత మీరు నిర్ణయాలు తీసుకోండి. కుటుంబంలో అవగాహన పెరుగుతుంది. పిల్లలు, భార్య, కుటుంబ పెద్దల మధ్యన అవగాహన పెరగడం మూలకంగా మీ లోపల ఒక అన్యోన్యత, సఖ్యత భావం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు ఓవరాల్గా మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాలలో మీకు ఆలస్యంగా కనబడుతుంది. ప్రయాణాలు మట్టుకు లాభదాయకంగా ఉంటాయి. ఆదాయము ఒక మోస్తరుగా ఉంటుంది, అంటే నిలిచి ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. కాబట్టి మీరు పెట్టుబడులు కానివ్వండి, ఖర్చుల విషయం లోపల కానివ్వండి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే పెద్దల యొక్క సహాయ సహకారాలు బాగా కనబడుతున్నాయి ఈ సమయం లోపల. ఈ విధంగా ఓవరాల్గా మనం చూసినట్టయితే మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటున్నాయి.
దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని పనులను చేపట్టండి, సత్ఫలితాలు పొందుతారు. రవి సంచారము చాలా ప్రభావాన్ని చూపించేటువంటి అంశం. కాబట్టి సూర్యుడు ఏ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడా, ప్రతికూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నాడా, మిత్రక్షేత్రంలో ఉన్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, తర్వాత జన్మ సమయంలో సూర్యుడు ఎలా ఉన్నాడు, జన్మ సమయంలో శత్రుస్థానంలో ఉన్నాడా, మిత్రస్థానంలో ఉన్నాడా, జన్మ సమయంలో సూర్యుడు ఉన్నటువంటి స్థానానికి ఎలాంటి అష్టక వర్గు పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు సంచరిస్తున్నటువంటి సూర్యుడు ఎన్ని పాయింట్స్తో ఉన్నాడు అష్టక వర్గులో, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై సూర్యుడి యొక్క సంచారము తదనుగుణంగా ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. అయితే మనము గోచార ఫలితము అనంటే చంద్ర రాశి ఆధారంగా ఈ సూర్యుడు సంచరిస్తున్నటువంటి స్థానానికి ప్రధానమైనటువంటి ఒక విలువ ఇస్తూ తద్వారా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిదే గోచారం. కనుక ఈ గోచారంలో సూర్య భగవానుడు 3, 6, 10, 11 ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే ప్రతికూల స్థానంలో సంచరిస్తున్నప్పుడు సూర్యుడి విషయమై మనం పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా సూర్యుడు మన లోపల ఆత్మవిశ్వాసము, ఆలోచన జ్ఞానము, శారీరక మానసికంగా ఒక దృఢత్వాన్ని కల్పించేటువంటి గ్రహము. అలాంటి సూర్య భగవానుడు ప్రతికూలంగా మనకు గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు ప్రప్రథమంగా మనం ఏం చేయాలి? ప్రతినిత్యం కూడాను ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యుడి విషయమై 12 సార్లు నమస్కారాలు చేయండి. సూర్యుడికి, భూమికి. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. తర్వాత సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు జపించండి. ఎంత మీకు సమయం చిక్కితే అన్నిసార్లు మీరు ఈ మూల మంత్రాన్ని జపించండి. కనీసము ఒక 6 సార్లు జపించడం మూలకంగా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక కొన్ని దానాలు ఇవ్వండి సూర్య భగవానుడికి. శాస్త్రంలో చెప్పినటువంటి ధాన్యము, గోధుమలను మీరు దానంగా ఇవ్వండి. శివాభిషేకం చేయండి. ఎర్రని పూలతో శివుడికి అభిషేకం చేసిన తర్వాత ఆ పూలను సమర్పించండి. సూర్యనారాయణుణ్ణి కొలవండి. మాణిక్యము అంటే రూబీ ఇది ధరించడం మూలకంగా సూర్యుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు లభిస్తుంది. జపము, దానము ఇవి చేయలేనటువంటి వాళ్ళు, శక్తి లేనటువంటి వాళ్ళు ఏం చేయాలి? భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయండి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రం ఆదిత్య హృదయము ప్రధానంగా మీకు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతినిత్యం కూడాను మీరు పఠించండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శారీరక మానసిక ఇబ్బందులన్నీ కూడాను దూరమవుతాయి. మీ లోపల ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాడు సూర్య భగవానుడు. ఇది మీరు చేయండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.